హాయ్ యోస్ ఈ రాజు చిక్కులు 12 నుండి 15 రకాలు వరకు ఉన్నాయండి. అంటే ఈ రకరకాలుగా ఉంటాయండి. మంచి చింతపిక్కలు ఉంటాయి కదండి, ఆ కలర్లో ఉంటాయి. ఇంకా 15 రకాలు ఉన్నాయండి. ఇందులో ఇంకా చిన్నగా కూడా ఉంటాయి, రకరకాలుగా ఉంటాయండి. అయితే ఈ 12 నుండి 15 రకాల వరకు సుమారు ఉన్నాయండి రాజు చిక్కుడు అని పిలువబడే చిక్కుడు పిక్కలు. కానీ మనకి ఇవి నవంబర్ టు డిసెంబర్ మంత్ వరకు అయితే మనకు వస్తాయండి. పండగ వరకు అయితే ఉండవు. ఒకవేళ ఎవరన్నా పాదుల్ని అలా ఉంచేసి వాళ్ళు నిల్వ కోసం అని చెప్పేసి ఉంచేస్తారండి. వాళ్ళ వద్ద ఉంటాయి, పండించుకునే వాళ్ళ వద్ద, మన వద్ద అయితే ఉండవండి. ఇవి మన వద్ద అంత ఎక్కువ దిగుబడి రావండి. మనం పండించుకున్న మిగిలిపోయిన కానీ మన ఇళ్ళ వద్ద ఎక్కడైనా సరే మన సరౌండింగ్స్లో చూసారు కదండి. ఇవి వరుసనండి. ఒక అతను తెచ్చి మనకు స్ట్రీట్లో ఒక ప్యాకెట్ 10 రూపీస్కి అమ్మారండి. నేను 2 ప్యాకెట్స్ రేపు కర్రీ, అంటే ఇవి ఈరోజు నానబెట్టేసి ఈవినింగ్ రేపు మనం కర్రీ చేసుకోవచ్చు. అంటే లిక్విడ్ ఆయిల్, సాల్ట్, పసుపు, కారం వేయించుకోవచ్చు, లేదా టమాటోస్ కర్రీ చేసుకోవచ్చు. చూసారు కదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.